రైతు సోదర సోదరీమణులారా, భూసారం కార్యక్రమానికి మరలా స్వాగతం. గత వీడియోలో బసాల్ట్ అంటే ఏమిటి, ఏ నేలకు ఏ మిశ్రమం అనేది చూసాం. ఈ వీడియో పూర్తిగా ఆచరణ గురించి. పొలంలో బసాల్ట్ ఎంత వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, ఫలితాలు ఎప్పుడు వస్తాయి, రికార్డులు ఎలా రాయాలి. ఇది ఒక అగ్రోనామిక్ అడ్వైజరీ, అంటే వ్యవసాయ నిపుణుల ఆచరణ సలహా. చివరి వరకు చూడండి. ఈ మోతాదు ఎంత వేయాలి నిజాయితీగా చెబుదాం. అందరికీ ఒకే మోతాదు ఉండదు. మోతాదు మీ నేల రకం, పంట, నేలలో ఇప్పటికే ఉన్న సారం, మీరు ఎంచుకున్న మిశ్రమం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే నేల పరీక్ష తప్పనిసరి. అయినా ఒక సాధారణ మార్గదర్శిగా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా నిపుణులు నేల బలోపేతం కోసం ఎకరాకు సుమారు 2 నుంచి 3 టన్నుల బసాల్ట్ పొడిని సిఫార్సు చేస్తారు. ఇది ఒకసారి వేసి కొన్ని ఋతువుల తరువాత ఒకసారి నేల పరీక్ష ఆధారంగా మళ్ళీ వేసుకోవచ్చు. కానీ మీ పొలానికి సరైన మోతాదు నేల పరీక్ష నివేదిక చూసి మా సలహాదారులను సంప్రదించవచ్చు. తక్కువ వేస్తే ఫలితం రాదు, ఎక్కువ వేయటం వల్ల అదనపు ఉపయోగము ఉండదు, ఖర్చు మాత్రం పెరుగుతుంది. సరైన మోతాదు నేల పరీక్షతోనే. సమయం ఎప్పుడు వేయాలి? ఉత్తమ సమయం దుక్కి దశ, పొలం సిద్ధం చేసేటప్పుడు, విత్తనం వేసే ముందు వేయడం మంచిది. వర్షాధార పొలాలకు తొలకరి జల్లులు పడే సమయానికి ముందే వేసుకోండి. ఎందుకంటే బసాల్ట్ పనిచేయడానికి తేమ కావాలి. తడి వాన వచ్చిన తరువాత రాయి నెమ్మదిగా కరిగి ఖనిజాలను నేలకు అందించడం మొదలవుతుంది. నీటి వసతి ఉన్న పొలాల్లో నీరు పెట్టే ముందు వేయవచ్చు. ఎలా వేయాలి? పొలం అంతా సమానంగా చల్లటం ముఖ్యం. ఒకచోట గుట్టలుగా వేయకండి. చల్లిన తర్వాత తేలికపాటి దుక్కితో మట్టిపై పొరలో కలపండి. పశువుల ఎరువు, వెర్మి కంపోస్ట్ లేదా సాధారణ కంపోస్ట్తో కలిపి వేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే సూక్ష్మజీవులు రాయి కరగడాన్ని వేగవంతం చేస్తాయి. యంత్రంతో కానీ చేతితో కానీ సమానంగా చల్లవచ్చు. ఇక భద్రతా జాగ్రత్తలు. ఒక ముఖ్యమైన భద్రతా జాగ్రత్త, బసాల్ట్ మెత్తటి పొడి చల్లేటప్పుడు గాలిలో ఎగిరే అవకాశం ఉంది. అందుకే గాలి తక్కువగా ఉన్న సమయం ప్రొద్దున్నే లేదా సాయంత్రం చూసుకోండి. ముఖానికి మాస్క్ లేదా గుడ్డ కట్టుకోండి. కళ్ళజోడు ఉంటే మంచిది. పొడి ప్రదేశంలో తేమ తగలకుండా నిల్వ చేయండి. ఇవి చిన్న జాగ్రత్తలే, కానీ రైతు ఆరోగ్యానికి ముఖ్యం. ఫలితాలు ఎప్పుడు కనిపిస్తాయి అంటే, నిజం చెప్పాలి అంటే బసాల్ట్ ఫలితాలు రాత్రికి రాత్రే రావు. ఇది నెమ్మదిగా కరిగే రాయి. మొదట ఋతువులో మట్టి కొంచెం మెత్తబడటం, తేమ ఎక్కువసేపు నిలవడం కనిపించవచ్చు. 2 నుంచి 4 ఋతువులలో వానపాములు పెరగటం, నేల ఆరోగ్యం మెరుగవటం, దిగుబడిలో స్థిరత్వం కనిపించే అవకాశం ఉంది. ఓపిక ముఖ్యం. ప్రతి ఋతువుకు నేల పరీక్ష చేయించి మార్పులను గమనించండి. ఇక రికార్డులు ఎలా వ్రాయాలి? రికార్డులు రాయడం చాలా ముఖ్యం. ఎప్పుడు వేశారు, ఎంత వేశారు, ఏ పొలంలో ఏ మిశ్రమం, ఏ సరుకు, విడత, ఇవన్నీ ఒక పుస్తకంలో రాయండి. వేసిన రోజు పొలం ఫోటో తీయండి. ఈ రికార్డులు 2 రకాలుగా ఉపయోగపడతాయి. 1, మీ నేల ఎలా మారుతుందో మీకే స్పష్టంగా తెలుస్తుంది. 2, భవిష్యత్తులో మంచి ధర, నమ్మకమైన కొనుగోలుదారుల కోసం మీ పంట కథను రుజువుతో చెప్పగలరు. ఎరువు షెడ్యూల్తో కలయిక. బసాల్ట్ మీ ప్రస్తుత ఎరువులను ఒక్కసారిగా ఆపదు. నత్రజని కోసం యూరియా అవసరమైనంత వాడండి. భాస్వరం కోసం కూడా అవసరమైనవి వాడండి. కాల్షియం, మెగ్నీషియం, సిలికాన్, జింక్ లాంటి పోషకాలు నేలలో పెరిగే కొద్దీ ఆ కొనుగోళ్లు నేల పరీక్ష చూసుకుంటూ నెమ్మదిగా తగ్గించుకోండి. ఇది నేల ఆరోగ్యానికి దీర్ఘకాలం నిలబడుతుంది. కొన్ని సాధారణ తప్పులు చూద్దాం. 1, నేల పరీక్ష లేకుండా వేయటం.
2 ఒకే చోట గుట్టలుగా వేయటం, సమానంగా చల్లకపోవటం. 3 పొడి ఎండాకాలంలో తేమ లేని సమయంలో వేసి ఫలితం రాలేదని అనుకోవడం. 4 రికార్డు వ్రాయకపోవడం. 5 నాణ్యత పరీక్షించని రాయి వాడటం. ఈ తప్పులు తప్పించుకుంటే బసాల్ట్ నుంచి పూర్తి ప్రయోజనం పొందవచ్చు. చివరిగా ఒక ముఖ్యమైన మాట. ఈ వీడియో ఒక సాధారణ ఆచరణ మార్గదర్శి మాత్రమే. ప్రతి పొలం వేరు, ప్రతి నేల వేరు. అందుకే ఏది వేసే ముందు మీ నేల పరీక్ష చేయించండి. మీ వారాంత వ్యవసాయ అధికారి లేదా సలహాదారులతో మాట్లాడండి. ఫలితాలు నేల, వాతావరణం, పంట నిర్వహణ ఆధారంగా మారవచ్చు. మీ నేల రకం, పంట వ్యాఖ్యలలో రాయండి. మీకు సరిపడే సలహా అందిస్తాం. భూసారం, సహజరాయి, నిజమైన బలం మన బసాల్ట్ మిశ్రమాలు. మరలా మరొక కార్యక్రమంలో కలుద్దాం. సెలవు.